మీనా అయితే ఇంక సంతోషంగా స్వీట్స్ పట్టుకొని సత్యం దగ్గరికి వస్తుందనమాట. ఇంక అడిగితే సత్యం అయితే తీసుకుంటానమ్మా అని చెప్తూ ఉంటే, ఇంతలో ప్రభావతి మధ్యలో పుల్లలాగా వచ్చి, "నువ్వు మా ఆయన్ని చంపేద్దాం అనుకుంటున్నావా స్వీట్స్ అవి ఇచ్చి? ఆయన స్వీట్స్ తినకూడదని తెలుసు కదా" అంటే, ఇంక అక్కడ కూడా గొడవ వేసుకున్నాడనమాట. సత్యం అయితే, "ఒకటి తింటే ఏం కాదులే ప్రభావతి, నీ గురించి నాకు తెలీదా? పిల్లిలాగా రాత్రిపూట నువ్వు కూడా అక్కడ తింటావు కదా వెళ్ళి" అని చెప్తూ ఉంటే ఇంక గమ్ముగా ఉంటారనమాట. ఇంక నైట్ అయింది. ఇంకా మీనా అయితే ఏం తినకుండా కూర్చొని ఏడుస్తున్నట్టు ఉంటుందనమాట. సత్యం వెళ్ళి, "ఏమైందమ్మా మీనా" అని అడిగితే, ఇంకా ఆయన రాలేదు మావయ్య అని అంటే, "అవును ఇంకా ఎందుకు రాలేదు? ఫోన్ చేయమంటే ఫోన్ చేసినా ఎత్తట్లేదు మావయ్య" అని చెప్తూ ఉంటుంది. ఇంతలో సత్యం అయితే అడిగి అడగలేక, "ఏమైనా గొడవ అయిందా అమ్మ" అంటే, "మావయ్య" అని గమ్ముగా అంటే, "సర్లే మీ మధ్య ఎందుకై ఉంటుందిలే" అని అనుకుంటుంటే, ఇంకా మధ్యలో ప్రభావతి వచ్చి, "చేశాడా మళ్ళీ ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ ఉన్నాడా? వీడు పెద్ద మూర్ఖుడు, వాడి అహంకారానికి ఎప్పుడు పక్క వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు" అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇంకా మీనా అయితే, "ఏమైందో తెలియట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు" అంటే, "బ్లాక్ అయిపోయిందేమో మళ్ళీ అమ్మ" అని సత్యం చెప్తూ ఉంటే, ప్రభావతి ఇంకా పుల్లలేస్తూ ఉంటుంది. ఇంకా సత్యం అని, "మీరు వెళ్ళి పడుకోండి మావయ్య" అంటే, "లేదులేమ్మా వాడు వచ్చేదాకా మేము కూడా మేలుకున్నాం" అని చెప్తే, ఇంతలో ఇంకా మీనా పైకి వెళ్తుంది అంటూ ఉంటే, వాడెప్పుడు ఎక్కడో తాగేసి పడిపోయి ఉంటాడు అంటూ ఉంటే, మీనా, "మా ఆయన ఇప్పుడు అప్పట్లా లేడత్తయ్య, మీరు ఇంకా పాత బాలునే చూస్తున్నాడు, బాలు ఎప్పుడో మారిపోయి ఉన్నాడు" అని చెప్తూ ఉంటే, "ఏమై ఉంటాడులే అమ్మ, వాడెప్పుడు ఎక్కడెవడో తాగైనా పడిపోయి ఉంటాడు, ఎవరినో కొట్టైనా కొట్టేసి ఉంటారు" అని చెప్తే, ఇంక సత్యం ఉండి సీరియస్గా తిడతాడనమాట. "అసలు సిగ్గుందా? సొంత కొడుకు రాలేదంటే నువ్వెలాగ ఉండాలి, కానీ నువ్వు అలా లేవు. కనీసం వాడు కట్టుకున్న భార్య అయినా వాడి కోసం ఎదురు చూసేలా ఉండు" అని చెప్తూ ఉంటే, ఇంకా ప్రభావతికి అయితే మండుతూ ఉంటుందన్నమాట. చేసేది ఎలాగో చేసింది. ఇంకా వాళ్ళైతే బాలు వచ్చేదాకా మేలుకుంటారనమాట. ఇంకా దాని ప్రకారం అయితే బాలు ఆల్రెడీ మందైతే తాగేసి ఉంటాడనమాట. అంటే ఈ విషయం వల్ల, అంటే మీనాకే ఏదో తనకు జాబ్ వచ్చింది అన్నట్టుగా, తను డబ్బులు సంపాదిస్తుంది అని తలకెక్కిన పొగ అన్నట్టుగా అయితే బాలు ఊహించుకుంటున్నాడనమాట. దీనివల్ల అయితే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ సమస్యలు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఇదే చనువుగా చూసుకొని ప్రభావతి ఇంకా 2 పుల్లలు అక్కడ ఎక్కేస్తూ ఉంటుంది.